హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే కొన్ని మంచి మాటల గురించి చెప్పుకుందామండి. అదేంటి మేము మంచి మాటల గురించి చెప్తా అంటుంది, ఏం చెప్తుంది అని మీరు అనుకుంటున్నారు కదండి. ఏ విషయాలు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ఏం చేస్తుంటారంటే అన్ని విషయాలు మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా చేసుకొని కూడా కొన్ని ఉంటాయండి. మనం ప్రతి ఒక్క విషయం అందరికీ చెప్పకూడదండి. ప్రాణం పోయినా కానీ కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడనివి కూడా ఉంటాయి కదా. అవి ఏంటివి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అవి తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే అందులో మొదటిది సంపాదన అండి. మనం సంపాదించేది ఉంటుంది కదా. మన సంపాదన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదండి. ఎందుకంటే మనం చర్చించి వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకు చెప్పామనుకోండి, కొందరు వీడికి ఏంది బాగానే సంపాదిస్తున్నాడు అని ఓరలేకపోవచ్చు. ఇంకొందరు వీడు వీడి సంపాదన ఇంతేనా, వీడి సంపాదన ఇన్ని రోజులు సంపాదించింది ఇంతేనా అని ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. అందుకనే ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక గొడవలండి. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవ్వరితోనూ చర్చించకూడదు. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల గొడవలు, సవాలక్ష గొడవలు ఉంటాయి కదా, వాటి గురించి అయితే అస్సలకే చర్చించకూడదండి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కావద్దు. ఇక మూడవది వయసు అండి. వయస్సును గురించి ఎవ్వరికీ చెప్పరాదు. ఏంటి ఈమె వయసు గురించి చెప్పొద్దు అని అనుకుంటున్నారండి, అంటుంది ఏంటి అని. అదేనండి, వయసు గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. కొన్ని సందర్భాలలో ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్, రేషన్ కార్డు ఇలాంటి వాటిలో చెప్పొచ్చు. చెప్పకూడదు అన్నారు కదా అని చెప్పి ఇలాంటి విషయాలలో చెప్పకుండా ఉండకండి. కానీ మన స్నేహితులు దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ మన వయస్సు చెబితే, శాస్త్ర ప్రకారం వయస్సు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి మీ పెద్దవాళ్ళని కనుక్కొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలు చేస్తూ ఉంటారు కదండి. పూజారులగిన మనం ఇంట్లో పూజలు చేయించినా కానీ బయట పూజలు చేయించినా కానీ పూజలు చేసే సమయంలో పూజలకు కార్యక్రమాలు చేసే టైంలో కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటారు. కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించనట్లుగా చెవిలో చెబుతారు. ఇక దానం చేసిన ఎవరితో చెప్పరాదు. మనం దానం చేస్తాము, నేను ఇంత దానం చేసినా అంత దానం చేసినా అని ఎవరికి చెప్పకూడదు. అలా చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు కదా. కుడి చేతితో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియరాదు అని. అందుకనే మనం దానం చేసి గొప్పలు చెప్పుకోవద్దు. ఇక సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగినట్లయితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది కదండి. అందుకనే చెప్పొద్దు. అదే వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అవమానం. మనకు ఎప్పుడైనా అవమానం జరిగినప్పుడు లేదా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదండి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది అలా చెప్పుకోవడం వల్ల. ఇక ఔషధం.
మనం వాడే ఔషధం గురించి అంటే మనం ఏదన్నా వైద్యం తీసుకున్న వైద్యుడి సహాయంతోటే మనం వైద్యం చేయించుకున్నామనుకోండి, ఆ మందు మనకు బాగా పనిచేసింది, ఆ ఔషధం ద్వారా మనకు మంచి జరిగింది అని కొందరేం చేస్తుంటారు, ఎవరితోనూ చెప్పకూడదు అలాంటి విషయాలు. అయినా గానీ చెప్పారనుకోండి, ఎందుకంటే అది కొందరికి పని చెయ్యొచ్చు, కొందరికి పని చెయ్యకపోవచ్చు. ఇది నేను వాడితే నాకు మంచి జరిగింది, నువ్వు కూడా ఇది వాడు అని చెప్తే అది కొందరికి పని చేస్తుంది, కొందరికి చేయదు కదండీ! అందుకనే మంచి జరిగితే పర్వాలేదు. పర్లేదు, నేను చెప్పడం వల్ల ఆయనకు మంచి జరిగింది, ఆయన చెప్పడం వల్ల నాకు మంచి జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చెడు గనక జరిగిందనుకోండి, ఏమంటారు? ఒక్కసారి మీరే ఊహించుకోండి. చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. లేకపోతే నువ్వు ఈ మందు ఇయ్యకపోతే, ఈ మందు గనక తీసుకో అని చెప్పి నాకు సలహా ఇవ్వకపోతే నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా నయం చేసుకునేవాడిని. నాకు ఈ మందు వల్లనే ఇలా జరిగింది అని మన మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇక ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్ళే ఉండరు కదండీ! మనల్ని చూసి అసూయ పడేవారు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవ్వరితోనూ చర్చించరాదు. పూజ చేసే సమయంలో సమయానికి పూలు లేనప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము. అయ్యో! పూలు లేవు కదా! ఇప్పుడు నేనెలా పూజ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడివిడిగా చేసి అక్షింతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా పూలను చించి అక్షింతల్లో కలపకూడదండి. అలా గనక చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. అలా మాత్రం పొరపాటున కూడా చేయకండి. ఇక పూలు లేని పక్షంలో ఇంట్లో 1, 2 పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుడి చిత్రపటానికి సమర్పించండి. మిగతా పూలు లేవు కదా అని చింతించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే పూజలో నామాలు చదువుతూ ఉన్నప్పుడు అక్షింతలు సమర్పించవచ్చు. అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇక పూలు లేనప్పుడు అక్షింతలతో పూజ చేసి మన మంచి ఫలితాన్ని పొందవచ్చు. అక్షింతల్ని దేవుడికి సమర్పించుకుంటూ మన పూజ ముగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.